వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ బాగేశ్వర్ గారు, గడప శ్రేయర్ గారు, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు, తర్వాత వేదిక మీకు సుదర్శన్ గారు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ గారు సుదర్శన్ గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే న్యాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర జగదీష్ గారు, నరేందర్ గారు, అందరికీ నమస్కారం. పాత్రికేయులకు సుదర్శన్ అడ్వకేట్ గారు, అలాగే ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి బీసీఏ కులాల ప్రతినిధులు అందరికీ నమస్కారం. పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి విషయం మనం అందరూ చూస్తూ ఉన్నాం, హైకోర్టులో జరిగినటువంటి విషయం. సో ఎన్నికలకు ఈ GO9 సంబంధించి నిన్న గౌరవ హైకోర్టు స్టే విధించడం అనేది మనం చూసినాం. సో మేము కోరుకునేది ఏంటంటే, నిజంగా కూడా మొన్నటి వరకు బీసీలకు రిజర్వేషన్ వస్తుంది అనేటువంటి ఒక ఊహాగానంలో ఉన్నాం. 42% రిజర్వేషన్ వచ్చినట్టే అందరు పాపం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళు కూడా సమాయత్తం అయిపోయి నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో అంతవరకు వచ్చింది, అందరూ ఒక నిజంగానే మనకు వచ్చేసినాయి అనేటువంటి ఒక దాంట్లో ఉన్నారు. అయితే మొదటి నుంచి అందరు చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి కూడా, ఈ బీసీ సంఘాలు చేయబట్టే, బీసీ సంఘాలు కొట్లాడడం వల్లనే సమగ్ర కులగణన జరిగింది. సమగ్ర కులగణన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం ప్రతి విషయంలో. సార్ మీరు ఇట్లా చేస్తే ఇది నిలబడుతుంది. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ, మిగతా రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడొచ్చినా కూడా అవి గౌరవ ఉన్నత న్యాయస్థానాల్లో కొట్టుకుపోతూ వస్తుంది. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో అట్లా జరుగుతలేదు. అలా ఎందుకు జరుగుతలేదు అంటే, వాళ్ళు అనుకుంటే 10 రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. 10-15 రోజులలో రిజర్వేషన్ వచ్చేసింది అందరికీ, వాళ్ళకు ఫలాలన్నీ. దాని మీద మనం ఎవరో బాధపడతలేము, ఎవరికి బాధ లేదు. నిజంగానే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే మనకు ఎలాంటి బాధ లేదు. కానీ బీసీల విషయానికి వచ్చేసరికి 79 సంవత్సరాలుగా మనకు వచ్చినప్పుడు అటు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు, ఇటు స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ లేదు. చట్టసభలు లేదు, స్థానిక సంస్థలు లేదు. మనం ఏం చెప్తున్నామంటే, ఏదైనా ప్రభుత్వము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు అది పకడ్బందీగా చేస్తే మాత్రమే ఈ రిజర్వేషన్ అవసరం అనేది హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో నిలదొక్కోవడానికి వీలవుతుంది. అందరం మొదటి నుంచి ఏం చెప్తున్నాం, ఇది 9వ షెడ్యూల్లో పెడితే మాత్రమే ఇది మనకు దీని నుండి వచ్చే ఫలాలు లభిస్తాయి అనేటువంటి విషయం ఉండేది. అలా కాకుండా సరే ప్రభుత్వం మేము చేసే ప్రయత్నాలు అన్నీ చేసినాం, మేము చేసేటువంటి డెడికేషన్ కమిషన్ వేసినాం, ప్రతి విషయంలో జాగ్రత్తగా అన్ని చేసిన తర్వాతనే ఈ GO9 తీసుకురావడం అనేది జరిగినటువంటి విషయాన్ని వాదనలు ప్రభుత్వ అడ్వకేట్లు వాళ్ళు వాదించారు, చేసిరు. ఏది ఏమైనప్పటికీ కోర్టు నమ్మాలి. మనం చెప్పినటువంటి, ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సాటిస్ఫాక్షన్ అయితేనే, అవి చట్టపరంగా ఉంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు కనుక, మరి అందుకే వాళ్ళు కొంత సమయం మనకు ఇచ్చారు. ప్రభుత్వం సమయం ఇచ్చింది కనుక 4 వారాలు అని వాళ్ళకు, మిగతా వాళ్ళకు 6 వారాల్లో మేము మళ్ళీ చేయాలని చెప్పి కనుక, మేము చెప్పుకునే విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్లో ABCD గ్రూప్ని అనంతరామన్ కమిషన్ ABCDలుగా ఇది వర్గీకరించింది. దాని ప్రకారంగా మాకు వచ్చే రిజర్వేషన్, ఈ BCA కులాలకు ఏవైతే రిజర్వేషన్ మాకు రావాలో ఆ రిజర్వేషన్ను కేటాయించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఈ గంపగుత్తగా 42% రిజర్వేషన్ ఒకవేళ నిజంగా వచ్చినా కూడా ఒక 4-5 కులాలే లాభపడేటువంటి అవకాశం ఉంది. అందుకోసం మేమేం చెప్తున్నామంటే, 42% రిజర్వేషన్కి మేము వ్యతిరేకం కాదు, అది వస్తే మేము సంతోషపడతాం. వాటితో పాటు మాకు కావాల్సింది ఏంటంటే, ఈ కేటగిరైజ్ చేయాలి, ABCD గ్రూపులు చేయాలి, చేసేసి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ విధంగా దాన్ని మళ్ళీ హైకోర్టులో ఒప్పించేసి ఆ GO వచ్చేసి చట్ట ప్రకారం అయ్యి
మాకు ఆ లాభం రావాలనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఇంతవరకు ఒక వార్డు మెంబర్ కానీ కులాలు ఇందులో ఉన్నాయి, ఒక సర్పంచ్ కానీ కులాలు ఉన్నాయి, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, అసలు అసెంబ్లీ అంటే ఎక్కడ ఉంటుందో తెలియని కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. మరి వీటి గురించి ఇంతవరకు పట్టించుకున్నటువంటి పొలిటికల్గా పైకి రానటువంటి కులాలు ఇవన్నీ ఉన్నాయి కనుక కనీసం ఈ 79 సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటికైనా వాళ్ళు మరి వీళ్ళ కొరకు చేయవలసింది ఉన్నది. అలా చేయకపోవడం వల్ల కదా ఈ సమస్య అంతా వచ్చింది. కనుక మేము కోరుకునేది ఏంటంటే, మేము అడిగేది ఏంటంటే, ఈ 42% ABCD వర్గీకరణ చేసి మాకు రావాల్సినటువంటి వాటాను ఇవ్వాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మా పాత్రికేయుల మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈరోజు ఏదైతే సమావేశం ప్రెస్ మీట్ జరుగుతూ ఉందో 42% బీసీలకు మేము ఇచ్చాము అని ఒక ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటా ఉన్నదో, డంకా కొట్టుకుంటా ఉన్నదో, దానిపై